డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు. ఈ పేరు వినగానే మనందరికీ ఓ గొప్ప రాజకీయవేత్త, హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గుర్తుకొస్తారు. కాని మనకు తెలిసిన ఆ పదవులు, ఆ హోదాలు ఆయన కథలో సగభాగం మాత్రమే. మరి ఆ రెజ్యూమే వెనుక ఉన్న అసలైన మనిషెవరు? ఆయన అసలు కథేంటి? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, స్వయంగా ఆయన శిష్యులు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారే ఏమన్నారు. ఈ మాటలే మన ఈ అన్వేషణకు పునాది. కేవలం ఆ పదవులు, తేదీలకు అవతల ఆ మనిషి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బూర్గులవారి అసలు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ప్రస్థానంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూడాలి. అప్పుడే ఆయన గొప్పతనం మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూశారు కదా, ఆయన ప్రస్థానం ఎంత అద్భుతంగా సాగిందో. 1923లో ఒక లాయర్గా మొదలుపెట్టి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారో. అక్కడితో ఆగలేదు. కేరళ, ఉత్తరప్రదేశ్ లాంటి 2 పెద్ద రాష్ట్రాలకు గవర్నర్గా కూడా సేవ చేశారు. ఇవన్నీ మనకు చరిత్ర చెప్పే నిజాలు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ పదవులు, ఈ తేదీలు ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా వర్ణించగలవా? ఈ అద్భుతమైన రెజ్యూమే వెనక ఉన్న అసలైన మనిషెలాంటో ఇప్పుడు చూద్దాం. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన విషయం ఆయన భౌతిక స్వరూపానికి, ఆయన మేధోశక్తికి మధ్య ఉన్న తేడా. దీన్ని పివి నరసింహారావు గారు ఎంత అద్భుతంగా వర్ణించారంటే, బూర్గులగారు చూడ్డానికి పొట్టిగా, చాలా నిరాడంబరంగా ఒక వామలమూర్తిలా ఉండేవారట. కాని ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు తన మేధస్సుతో, తన వ్యక్తిత్వంతో ఒక్కసారిగా విరాట్ స్వరూపంగాల్చేవారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరేమో. అయితే ఈ మార్పు ఏదో అహంకారంతో వచ్చేది కాదు. ఒక సవాలు ఎదురైనప్పుడు ఆయనలోని అంతర్గత శక్తి సహజంగా బయటికి వచ్చేది అంతే. ఆ పని పూర్తి కాగానే మళ్లీ మామూలుగా తన సహజమైన, నిరాడంబరమైన రూపంలోకి వెళ్ళిపోయేవారు. సరే, ఆయన మేధోశక్తిని చూశాం. మరి ఆయన మానసిక శక్తి సంగతేంటి? అంటే రాజకీయాలంటేనే ఒక గందరగోళం, ఒక కల్లోలం. అలాంటి ప్రపంచంలో కూడా ఆయనంత నిశ్చలంగా, స్థిరంగా ఎలా ఉండగలిగారు? గెలుపోటములను ఒకేలా స్వీకరించడం, ఎంత కష్టమొచ్చినా చలించకపోవడం, విజయమొస్తే పొంగిపోకుండా, అపజయం వస్తే కుంగిపోకుండా ఉండటం, ఇవన్నీ స్థితప్రజ్ఞుడి లక్షణాలు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన తన సంయమాన్ని, తన మానసిక స్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. సొంత స్నేహితులే వెన్నుపోటు పొడిచినా సరే ఆయన స్పందన చాలా సింపుల్గా ఉండేది. సరేలే, ఇవన్నీ ఈ ఆటలో భాగమే కదా అని. ఈ ఒక్క మాట చాలు ఆయన నిశ్చలమైన మనస్తత్వమేంటో అర్థం చేసుకోడానికి. ఏ నాయకుడికైనా అసలైన పరీక్ష ఎప్పుడు ఎదురవుతుందంటే సౌలభ్యం, సూత్రం మధ్య ఎంచుకోవాల్సొచ్చినప్పుడు. బూర్గులగారు ఈ పరీక్షలో ఎలా నిల్చారో చూద్దాం. ఇక్కడ మనం ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోవాలి. ఆయన పుట్టింది ఒక సంపన్న జాగీర్దార్ కుటుంబంలో. అంటే ఆనాటి భూస్వామ్య వ్యవస్థ ఆయన కుటుంబానికి ఎంతో లాభదాయకమైనది. మరి అలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం చేశారో చూడండి. దున్నేవాడికే భూమి అనే విప్లవాత్మక సిద్ధాంతాన్ని ప్రతిబింబించే కౌలుదారీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదే ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన చర్య. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ చట్టం వల్ల నష్టపోయిన వారిలో ఆయన సొంత బంధువులు, రాజకీయ మిత్రులే ఎక్కువ. అయినా సరే ప్రజల మంచికోసం, తాను నమ్మిన సూత్రం కోసం వ్యక్తిగత లాభనష్టాలను, బంధుత్వాలను కూడా పక్కన పెట్టారు. ఇది ఆయన నిబద్ధతకు నిజమైన నిదర్శనం. పదవులు, చట్టాలు ఇవన్నీ కాలంతో పాటు మారిపోవచ్చు. కానీ బూర్గులగారు మనకు వదిలివెళ్లిన అసలైన వారసత్వం వేరు. అది కాలంతో సంబంధం లేని ఒక గొప్ప స్ఫూర్తి. ఆయన నిజమైన వారసత్వమంటే ఆయన స్ఫూర్తినిచ్చిన వ్యక్తులే. స్వయంగా పీవీగారే అన్నారు, నాలో ఉన్న టాలెంట్ను నాకంటే ముందే గుర్తించి నన్నొక నాయకుడిగా తీర్చిదిద్దింది బూర్గులగారే అని. ఇంతకంటే గొప్ప వారసత్వం ఏముంటుంది? ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఎన్నో భాషలు తెలిసిన పండితుడు. సాహిత్యాన్ని ఎంతగా ప్రేమించేవారంటే ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్నా అర్ధరాత్రిళ్ళు సంస్కృత కావ్యాలు చదివేవారు. ఆయన ఇల్లు కులాలు, మతాలకు అతీతంగా కళాకారులకు, పండితులకు అందరికీ ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. మొత్తం మీద
బూర్గులగారి జీవితం మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. 1 నిస్వార్థ సేవ. 2 ఎలాంటి పరిస్థితిలోనైనా నిశ్చలంగా ఉండటం. 3 ఎన్ని కష్టాలొచ్చినా సరే తాను నమ్మిన సూత్రాలకు కట్టుబడి ఉండటం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పటి మన రాజకీయాల్లో బూర్గుల రామకృష్ణారావు గారిలో మనం చూసిన లక్షణాల్లో ఏది మనకు ఇప్పుడు అత్యంత అవసరమనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.